హాయ్ అండి, నేను మీషో నుంచి ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను. మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, శివయ్యది విఘ్నేశ్వరుడిది ధూప్ హోల్డర్స్. అవి నేను ఆర్డర్ చేశాను. నాకు ఎందుకో వాటిని చూడగానే ఫస్ట్ ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. ఏదైనా ఈవెంట్స్కి కానీ ఏదైనా అకేషన్స్ ఉన్నా కూడా ఇంట్లో మనకి బాగా యూజ్ అవుతాయి. అంతేకాకుండా మనకి పీస్ఫుల్గా ఉంటుంది, మైండ్ రిలీఫ్ ఉంటుంది అనేసి, తక్కువకే వస్తున్నాయి కదా అనేసి నేను ఆర్డర్ చేశాను. అండ్ ఫస్ట్ నేను ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాక కొంచెం టెన్షన్ వచ్చింది. ప్రోడక్ట్స్ ఏమైనా డ్యామేజ్ అయినాయా, లేదా ఏమైనా అసలు వర్క్ అవుతుందా వర్క్ అవ్వదా అనేది కొంచెం టెన్షన్ వచ్చింది. తర్వాత నేను ఎప్పుడైతే ఆర్డర్ ఓపెన్ చేశానో ప్యాకింగ్ చూసి ప్రోడక్ట్స్ డ్యామేజ్ అవ్వవు అనేసి కన్ఫర్మేషన్ అయ్యింది. ఎందుకంటే ప్యాకింగ్ అంతా బాగా చేశారు. అండ్ ధూప్ స్టిక్స్ వాళ్ళే ఇచ్చారండి. కోన్స్ 30 కోన్స్ ఇస్తారు అనేసి మెన్షన్ చేశారు. కానీ నాకు 35 కోన్స్ వచ్చాయి. అండ్ విఘ్నేశ్వరుడి ఐడియాలో, శివుని ఐడియాలో వచ్చాయి. ఫస్ట్ విఘ్నేశ్వరుని ఐడియాలో ఓపెన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఓపెన్ చేశాను. అఫ్కోర్స్ తగలవు, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా, అందుకే నేను చాలా జాగ్రత్తగా ఓపెన్ చేశాను. అంతే శివయ్యది కూడా అంతే ఓపెన్ చేశానండి. సో చూడండి, న్యూస్ పేపర్లో పెట్టి 2 బబుల్ షీట్స్ పెట్టి మన కవర్లో ఐడియల్ పెట్టేసి ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. ఒకసారి పైన శివయ్య పైన హోల్ ఇచ్చారు కదా, హోల్లో మనం ధూప్ స్టిక్ని పెట్టాలి. ఒకసారి చూడండి. నాకు భయం వేసింది, ఇది వర్క్ అవుతుందా వర్క్ అవ్వదా అనేసి భయం వేసింది. నేను ఎప్పుడైతే ధూప్ స్టిక్ పెట్టానో అప్పుడు 1 సెకండ్, ఫస్ట్ 2 సెకండ్స్ నాకు హార్ట్ బీట్ కొట్టుకుంది. ఎందుకంటే అది రావట్లా, పొగ అనేది రావడం లేదు కిందకి. బట్ టైం తీసుకుంటుంది. 1-2 సెకండ్స్ ఆగిన తర్వాత ఆ పొగ అనేది వస్తుంది, చిన్నగా రావడం స్టార్ట్ అయింది. అప్పుడు ఉండే కొద్దీ ఏంటి అంటే సేమ్ పాలాభిషేకం మనము శివయ్యకి తల మీద నుంచి ఎలా అయితే పాలు దార ఎలా అయితే కారుతుందో సేమ్ అలానే ఉంది. ఒకసారి మీరు ఈ వీడియో చూడండి, మీకు ఇంకా పూర్తిగా వీడియో పెట్టలేదు. సో చాలా బాగా వర్క్ అయింది. విఘ్నేశ్వరుడి కూడా అంతే, ఫౌంటైన్ లాగా చాలా బాగుంది. మనం కనుక విఘ్నేశ్వరుడిది ఏదైనా చెట్లలో ఏదైనా పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. సో మీకు లింక్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉండి చెక్ చేయండి. థ్యాంక్